రాష్ట్ర ప్రయోజనాలను కేజీ బేసిలో తాకట్టు పెట్టడమే కాదు, పప్పు బెల్లాల్లా పరిశ్రమల పంపకం చేశారు బాబు. తన బినామీలకు పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో పరిశ్రమలు కట్టబెట్టారనే ఆరోపణలున్నాయి. దీంతో పరిశ్రమలపై ప్రభుత్వ ముద్ర తీసేసి ప్రైవేటు ముద్ర వేయడానికి బాబు తహతాలాడమే కాకుండా బినామీలకు కోట్ల రూపాయల లబ్ది చేకూర్చిపెట్టారు. చంద్రబాబు చేసిన మరో అక్రమం ప్రభుత్వ సంస్థల విక్రయం. ప్రభుత్వ రంగ సంస్థల్లో సంస్కరణలంటూ ఆయన విలువైన సర్కారీ కంపెనీల్ని కారు చౌకగా తన అనుయాయులకు కట్టబెట్టేశారు. 1999 నుంచి 87 రాష్ట్ర స్థాయి ప్రభుత్వ రంగ సంస్థల్లో సంస్కరణలు చేపడతామని ప్రకటించి 2004లోగా 22 సంస్థల్ని మూసేశారు. 12 సంస్థల్ని పునర్వ్యవస్థీకరించారు. మరో 11 సంస్థలను ప్రైవేటుకు అమ్మేసి 9 సంస్థల్లో ప్రభుత్వ వాటాను విక్రయించిన ఘనత బాబుది. అప్పట్లోనే ప్రభుత్వ ధరల ప్రకారమే 636 కోట్ల రూపాయల విలువ పలికిన కంపెనీల్ని 209 కోట్లకు ప్రైవేటీకరించారన్న ఆరోపణలున్నాయి. ఇంకా చిత్రమేమిటంటే ఒక చక్కెర మిల్లును తన బినామీ నామా నాగేశ్వరరావుకు, మరో స్పిన్నింగ్ మిల్లును మరో బినామీ సీఎం రమేష్ కు అప్పగించడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తులున్న ఈ మిల్లుల్ని కారు చౌకగా అమ్మేయడం వెనుక బాబు స్వార్థాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఇతర ఆత్మహత్యల మీద ఎగతాళిగా మాట్లాడి, అలాగే అది 4 షుగర్ ఫ్యాక్టరీలు, అలాగే మీకు డెల్టా షుగర్స్ కానీ, నిజాం షుగర్స్ కానీ, రైతులకు సంబంధించిన కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు అన్ని కూడా రూపాయి పావుల ధరలు కూడా లేకుండా రైతుల ఫ్యాక్టరీలు అమ్మేసేసి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఈ రోజు మాత్రం వస్తున్నా మీకోసం ఆయన 2 కళ్ల సిద్ధాంతం, 2 నాల్కల సిద్ధాంతం, 2 మాటల సిద్ధాంతం ఈ రోజు కూడా వస్తున్నా మీకోసం కాదు, వస్తున్నా నాకు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రజల సొమ్మును దోచుకోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కరువు కాటకాలు, దుర్భిక్షం, ఆకలి కేకలకు కేరాఫ్ అడ్రస్ అనంతపురం. అందుకే వ్యవసాయ జూదంలో ఓడి ప్రతి ఏటా వందల సంఖ్యలో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒక్క అనంతపురంలోనే కాదు, బాబు హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బాబు హయాంలో గ్రామీణ ప్రాంతాలు గొల్లుమన్నాయి. వ్యవసాయంతో ఇల్లు గడవక వందలాది గ్రామాలు వలసపోయాయి. అప్పుల ఊబిలో చిక్కుకొని రైతులు ఊపిరి తీసుకున్నారు. రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకొని రైతులు ప్రాణాలు తీసుకుంటుంటే బాబు ఏమాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించలేదు. ఈ ఫోటోలో కనిపిస్తున్న రైతు పేరు బోయ నరసింహులు. ఈయనది అనంతపురం రూరల్ మండలం చీయేడు గ్రామం. 6 ఎకరాల పొలం, 2 కుమారులు, 2 కూతుళ్లు. బాబు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడంతో అప్పుల ఊబిలో చిక్కుకొని 1996లో ఆత్మహత్య చేసుకున్నాడు. దక్షిణ భారతదేశంలో ఆత్మహత్య చేసుకున్న మొదటి రైతుగా రికార్డులోకి ఎక్కాడు. బాబు 9 ఏళ్ల పాలనలో ఒక్క అనంతపురం జిల్లాలోనే 668 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు. అడిగినా మా సార్ని కానీ ఉండేది ఏమాడ ఈలే ఏమీలే ఈలే ఇల్లు వ్యవసాయం చేసినారు. వందలాది మంది రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు నాయుడు విధానాలే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. గ్రామాల్లో భూములు అమ్ముదామంటే కొనేటువంటి వాళ్ళు లేదు, గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజుల్లో 20,000 ఎకరా అమ్ముదామన్నా కూడా కొనలేనటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయం అంటేనే ఎప్పుడు వదిలిపెట్టిపోదాం అనేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటి రైతు ఆత్మహత్య బోయ నరసింహులు చిగిచెర్ల గ్రామంలో జరిగింది. అనంతపురం జిల్లాలోనే మొట్టమొదటి వ్యవసాయ సంక్షోభం రికార్డు ఉంది. వ్యవసాయం దండగా అన్న బాబు ఒక అనంతపురం జిల్లాలోనే 15,000 మంది రైతులపై కేసులు పెట్టించారు. విద్యుత్ ఛార్జీలు చెల్లించలేదన్న కారణంతో ఇంతటి దారుణానికి చంద్రబాబు ఒడిగట్టారు. తన హయాంలో ఎవరిని ఏ రంగాన్ని పట్టించుకొని బాబు ఇప్పుడు తన పాలన గుర్తు చేస్తానంటూ వస్తుండడంపై ప్రజలు నవ్వుకుంటున్నారు. బాబు పాలన అంటే కరువే కదా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికీ తెలంగాణలో చంద్రబాబు కరువు అనేది వాడుకలో ఉంది. ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకోవడానికి కాదు, అధికారం కోసమే బాబు పాదయాత్ర చేపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్.